Yeah, hello everyone. So today we are discussing top 100 physics questions and army exams. సో మనకు ప్రీవియస్గా ఒక చిన్న విషయం ఏంటంటే ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఒక 2-3 years బ్యాక్ ఫ్రేమ్ ఆఫ్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉండే. అంటే ఎలా ఉండేది, మనకు కొంచెం టిపికలిటీ అనేది లెస్ ఉండేది అండ్ మోర్ ఓవర్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే బేస్డ్ ఆన్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కానీ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ కానీ ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేవి అనమాట. బేస్డ్ ఆన్ ఇనర్షియా ఇలా వచ్చేవి. బట్ ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ టిపికాలిటీలో కొంచెం ఎన్హాన్స్ చేశారు. 70 to 80% అంటే ప్యూర్ ఫిజిక్స్ సైడ్ వచ్చారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 1 by 1 క్వశ్చన్ డిస్కస్ చేస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఆ ఫిజిక్స్ లో ఎలా స్టాండర్డ్ అనేది ఎలా పెంచుతున్నాను. సో ఎవ్రీ ఆస్పిరెంట్ అంటే ఆర్మీ అనే మనంగానే మనకు కొంచెం టిపికలిటీ లెస్ ఉంటుందేమో, ఎక్కువగా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫిజికల్ ఈవెంట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో ద కాంపిటీషన్ ఈస్ వెరీ హై. అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అంటే ఆ కాంపిటీషన్లో ఏంటి సెలెక్షన్ చేయాలి కదా. సో ఎలిమినేషన్ అనేది ఉండాలి కాబట్టి ఫ్రేమ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా స్టాండర్డ్ అంటే హెవీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. సో మనం 1 by 1 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం విత్ క్లియర్ సొల్యూషన్, రైట్? సో హియర్ సి there is one question. So a sound wave is propagated through a medium with a speed of 450 meter per second. If the frequency of the wave is 1500 Hz, then find the wavelength of the sound wave used. So ikkada right, see here manaki ikkada em ichadu telugulo kuda chuste manaki ikkada vegam ichadu, ధ్వని యొక్క వేగం ఇచ్చాడు. ఎంత? v equal to 450 meter per second. 450 meter per second. See here 450 meter per second. దెన్ ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ చూస్తే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ జనరల్లీ వీ కెన్ రైట్ విత్ ద ఎఫ్ ఆర్ ఎన్. సో జనరల్లీ ఎన్ తీసుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1500 Hz. 1500 Hz. సో మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్ we need to find out. So there is a formula, standard formula between the wavelength, among the wavelength and the velocity of the wave as well as the frequency. We have a standard formula, v is equals to n lambda. V equal to n lambda. V velocity of the wave and tarangam yokka vegam, and n పౌనపున్యం ఫ్రీక్వెన్సీ అండ్ లాంబ్డా తరంగ దైర్ఘ్యం. సో మనకు కావాల్సింది ఏంటి? తరంగ దైర్ఘ్యం ఫైండ్ అవుట్ చేయాలి. తరంగ దైర్ఘ్యం, సో తరంగ దైర్ఘ్యం ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి? వేవ్ లెంత్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ v by n. సో v is equals to here, so v by n, so equal to, so v equal to how much we got? 450. again n and the frequency 1500. So 0 cancel. again మనకు 5 tables 15 table తీసుకుంటే 15 3s are 45, 15 10s are, so 3 by 10. So 3 by 10 nothing but 0.3. so 0.3. this is a wavelength. so wavelength మనం ఎందులో మెజర్ చేస్తాం ఎప్పుడు? వేవ్ లెంత్ ఎందులో కొలుస్తాం అంటే మీటర్స్ లో కానీ సెంటీమీటర్స్ లో కానీ నానోమీటర్స్ లో కానీ కొలుస్తాం. సో మనకు ఆల్రెడీ ఇక్కడ మీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి 0.3 meters చెప్పొచ్చు. 0.3 meters. సో అవర్ ఆప్షన్ ఈజ్ వాట్? సి, 0.3 meters. సో దిస్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ గా ఉండకపోతుండే. ఎందుకంటే మనకు ఇంతకుముందు చెప్పాను కదా, రాకెట్స్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తున్నాయి, లేకపోతే జడత్వం సంబంధించింది ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి స్టాండర్డైజ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇలాంటి స్టాండర్డైజ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలగాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ చదివి ఉండాలి. ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది చదవండి. ఇది ఆఫ్ కోర్స్ ఇది మినిమం కామన్ ఫార్ములాని, v equal to n lambda అనేది కామన్ ఫార్ములాని. బట్ కామన్ పీపుల్ కి ఈ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం, నాన్ సైన్స్ స్టూడెంట్స్ కి కొంచెం ఇది కష్టం. బట్ మనం ఒకసారి కనుక నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. See here, second question. Right. See, which among the following not possess kinetic energy?
విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ నాట్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. అంటే క్రింది వాటిలో ఏది గతి శక్తిని కలిగి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనెటిక్ ఎనర్జీ అంటే డిస్కస్ చేద్దాం. కైనెటిక్ ఎనర్జీ అంటే గతి శక్తి అంటే ఏంటంటే an object which possess energy because of its motion. An object which possess energy because of its motion. అంటే ఒక గమనంలో ఒక వస్తువుకి గమనం వలన వచ్చే శక్తిని మనం ఏమంటామంటే గతి శక్తి అంటాం. ఏమంటాం? గతిజ శక్తి లేదా గతి శక్తి అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ పొసెస్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ఇట్స్ మోషన్. సో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ KE ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్. హాఫ్ mv స్క్వేర్. ఇక్కడ m అంటే మాస్ అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి, v అంటే ఏంటంటే వెలాసిటీ వేగం. సో ఇక్కడ ఏమంటున్నాడు విచ్ ఈస్ నాట్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. మనకు గతి శక్తి అంటే ఏంటి? గమనం వల్ల వచ్చే శక్తిని గతి శక్తి అంటాం. గమనం వల్ల వచ్చే శక్తిని గతి శక్తి అంటాం. సో ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాంపుల్ కనుక చూస్తే బ్యాటరీ అన్నాం. బ్యాటరీ అనేది మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది? మనకు మనకు గమనంలో ఏమైనా ఉంటుందా? మోషన్ లో ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకు ఇది ఒక ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ బాల్ థ్రోన్ అప్వర్డ్స్. బాల్ థ్రోన్ అప్వర్డ్స్ అంటే మోషన్ లో ఉంటున్నట్టే కదా, మోషన్ లో ఉంటుంది కాబట్టి దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఫ్లయింగ్ బర్డ్ అంటే ఇది కూడా మోషన్ లో ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, గతి శక్తి. మూవింగ్ కార్, సో ఇది కూడా గమనంలో ఉంది కాబట్టి దీనికి కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ మూడుకి 3 ఆప్షన్స్ లో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. బట్ బ్యాటరీ అనేది ఎప్పుడు మనకు స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కైనెటిక్ ఎనర్జీ. సో కలిగి ఉండదు అన్నాడు. సో క్వశ్చన్ కూడా చాలా సార్లు ఇంపార్టెంట్. మనం సింపుల్ గా కింది వాటిలో గతి శక్తిని కలిగి ఉంటుంది అని ఉండదు అని కాదు, ఒక్కోసారి కంప్లీట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇది కలిగి ఉండదు కాబట్టి ఏంటంటే ఎగ్జాంపుల్ బ్యాటరీ తీసుకోవచ్చు, రైట్? సో సి as the length of the vibrating string increases keeping the tension constant then the అన్నాడు. అంటే ఒక వైబ్రేటింగ్ స్ట్రింగ్ యొక్క పొడవు పెరిగే కొలది టెన్షన్ స్థిరంగా ఉంచినప్పుడు ఇది ఎందులో ఏం అప్లికేబుల్ అవుతుంది అన్నాడు. సో యాక్చువల్ గా సో మనకు వైబ్రేటింగ్ స్ట్రింగ్, సో వైబ్రేటింగ్ స్ట్రింగ్, రైట్? See vibrating string. So this is a vibrating string fixed between the two ends. Fixed between the two ends. So this is a length of the string. This is a length of the string and we will take. And the tension of the string we will take as a T. Tension of the string we will take as a T. T. And here mass of the string we will take as a M. Mass of the string we will take as a M. Length of the string is a L. Tension of the string we will take as a T. And mass of the string we will take as a mass of the string as will take as a M. So then the relation between the frequency of the string and about the tension, we have a formula that we have. What is the formula we are having? Ante N is equals to 1/2L into under root of T by M. N is equals to 1/2L into under root of T by M. This is a relation between the frequency of the string as well as the tension of the string and the mass of the string. అంటే ఇది మనకు ఒక వైబ్రేటింగ్ స్ట్రింగ్ యొక్క పొడవుకి దాని యొక్క పౌనపున్యానికి మధ్య గల రిలేషన్ ని చెప్పే ఫార్ములా అని చెప్పొచ్చు. సో N is equals to 1/2L, sorry 2L, 1/2L under root of. So here ఇక్కడ ఏమన్నాడు? వైబ్రేటింగ్ స్ట్రింగ్ పెరిగే కొద్దీ టెన్షన్ స్థిరంగా ఉంచితే ఏమన్నాడు? సో ఫస్ట్ ఏమన్నాడు? ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ అన్నాడు. సో టెన్షన్ స్థిరంగా ఉంచినప్పుడు అంటే టెన్షన్ అంటే ఇది T. సో T అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ గా ఉంటే ఏమవుతుంది అన్నాడు? స్ట్రింగ్ పొడవు ఫ్రీక్వెన్సీ గురించి అడుగుతున్నాడు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైబ్రేషన్ ఇక్కడ రిలేషన్ ఏముంది? మనకు టెన్షన్ స్థిరంగా ఉంచినప్పుడు మాస్ అనేది మనకి ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది, మాస్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఏముంది చూడండి. ఏంటిది? ఫ్రీక్వెన్సీకి లెంత్ కి ఏం రిలేషన్ ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. అంటే N is equals to 1/N proportional to 1/2L. అంటే ఇక్కడ లెంత్ పెరిగింది అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఒకవేళ లెంత్ తగ్గింది అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు? పొడవు పెరిగే కొద్దీ అన్నాడు. అంటే లెంత్ పెరుగుతుంది, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైబ్రేషన్ స్ట్రింగ్ vibration of the string will decreases. So this is the right option. Here amplitude అనేది వైబ్రేషన్ డిక్రీజ్ మనకు చేంజ్ కాదు. సో వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూసర్ అది కూడా మనకు ఆప్షన్ కాదు, ఎందుకంటే వెలాసిటీ అనేది డిపెండ్ కాదు కాబట్టి లెంత్ మీద. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైబ్రేషన్ స్ట్రింగ్ ఇంక్రీజెస్ నన్ను డిక్రీజెస్, ఎందుకు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో దిస్ ఇస్ a first option is a right answer. So here everyone to remember this formula, that is N is equals to 1/2L into under root of
2T/m. That is T for tension, I mean తన్యత బలం అని చెప్పొచ్చు. నెక్స్ట్ m అంటే ఏంటంటే మాస్, రైట్? సో అంటే మనకి చెప్పాం కదా, సో ప్రీవియస్ క్వశ్చన్స్ కి అండ్ ఇప్పుడున్న క్వశ్చన్స్ కి ఇదే మెయిన్ రీజన్. అంటే దిస్ ఇస్ ద డిఫరెన్స్. ప్రీవియస్ క్వశ్చన్ మాక్సిమం గా అప్లికేషన్ ఓరియంటెడ్ లో అడిగేవాళ్ళు, ఇప్పుడు మాత్రం స్ట్రెంత్ ఖచ్చితంగా చాలా టిపికల్ గా అడుగుతున్నాడు. అంటే ఐ మీన్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో కంపల్సరీ ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటే తప్ప, ప్రాపర్ కాన్సెప్చువల్ ప్రిపరేషన్ ఉంటే తప్ప మనం దీన్ని అచీవ్ చేయడం కష్టం. సో ఎందుకంటే ఎలిమినేషన్ అనేది మనకు లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ one more question here. Next we'll go to see here another question. So the power generated when 2.5 amperes current flows through a resistor of resistance 10 ohms. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఒక కరెంట్ తీగకుండా మనకు ఎంత కరెంటు పాస్ 2.5 amperes. సో 2.5 amperes కరెంట్ వస్తుంది అంటే I is equals to 2.5 amperes of current. ఓకే, సో రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? రెసిస్టెన్స్ ని మనం R అంటాం, 10 ohms. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఉత్పత్తి అయ్యే శక్తి, ద పవర్ అంటున్నాడు. వి నీడ్ టు ఫైండ్ అవుట్ పవర్. సో మనకు పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫార్ములాస్. సో జనరల్లీ వీ విల్ టేక్ P ఈజ్ ఈక్వల్స్ టు W/T తీసుకుంటాం. W/T దీన్ని మోడిఫై చేస్తే P ఈజ్ ఈక్వల్స్ టు we have a formula, there is another formula, V is equals to W/Q ఉంది. సో ఇక్కడ W is equals to ఏమొస్తుంది? V into Q వస్తుంది. W is equals to V into Q వస్తుంది. ఓకే, దెన్ హియర్ V into Q is equals to ఏం రాయొచ్చు మనం? I into T రాయొచ్చు. I into T రాయొచ్చు. సో W is equals to ఏం రాయొచ్చు? V into I into T/T రాయొచ్చు. సో T gets cancel అయితే P is equals to V into I. So this is one more formula for the power. One more formula for the power. So next దీన్ని P is equals to V into I కదా. సో దీన్ని కనుక according to Ohm's law V equal to ఏంటంటే ఫార్ములా మనకు IR. V equal to IR. So this is a formula for the, అంటే according to the Ohm's law, formula for the voltage is V equal to IR. సో ఇక్కడ ఈ V equal to IR ఫార్ములాని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే IR into I. So then I can write, so I into I square into R. So P is equals to I square into R. So మనకు కరెంట్ ఉంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏంటది? I is equals to చూడండి, I is equals to ఎంత ఇచ్చాడు? 2.5 whole square into R. R is equals to how much? 10. R is equals to how much? 10. సో ఇక్కడ నేను చూస్తున్నాను ఒకసారి చూడండి. సో P is equals to, so 2.5 into 2.5. So you can write here, can you see 25 into 25 అన్నమాట. సో మనకి ఎంత వస్తుంది? 625 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 6.25 అవుతుంది. ఓకే, 6.25 into 10. So I can write 6.25, I can write 625/100. 625/100. 2 పాయింట్స్ మనకు పాయింట్ అనేది ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం డినామినేటర్ తీసుకొస్తే 2 zeros పెట్టుకోవచ్చు into 10. సో 0 క్యాన్సిల్ అయిపోతే 625/10 అంటే మనకు 1 0 ఉంది కాబట్టి 62.5. సో ఆన్సర్ ఇస్ 62.5 watts. So the units of power is watts. So this is about the solution for this question. So అంటే ఇది కంప్లీట్లీ ప్యూర్ నాన్న, మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కి ఇప్పటికి ఇదే తేడా. సో బట్ ఐ మీన్ వాట్ యు కాల్ ఆంపియర్స్ కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే పవర్. ఫైండ్ చేయాల్సింది పవర్. సో జనరల్ ఫార్ములా మనం P is equals to W/T తీసుకుంటాం, P is equals to V into I తీసుకుంటాం, అండ్ P equal to I square R తీసుకుంటాం. దీన్ని మనం P equal to V square/R కూడా రాయొచ్చు. V square by another formula కూడా యూజ్ చేసుకో, బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్ అనమాట. బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్ మనం ఇలా తీసుకుంటాం, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ అనదర్ క్వశ్చన్. సో దిస్ ఇంక నోట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ P equal to W/T, రైట్? Right. See here. Next question. When a plastic straw is rubbed within a polythene, the kind of charge that the plastic straw would carry అన్నాడు. అంటే మనం ఒక ప్లాస్టిక్ గడ్డిని పాలిథిన్ కవర్ తోటి రబ్ చేసినప్పుడు,
పాలిథిన్ కవర్ తో రబ్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ గడ్డి ఎలాంటి ఛార్జ్ తీసుకెళ్తుంది అన్నాడు. సో జనరల్ గా మనకు ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రైట్. సో ఎలక్ట్రిసిటీ అనేది, సో దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. 2 types ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఒకటి కరెంట్ ఎలక్ట్రిసిటీ అంట, కరెంట్ ఎలక్ట్రిసిటీ, అండ్ అనదర్ వన్ ఈజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. Static electricity. So current electricity is nothing but whenever the charges are in the motion, whenever the charges are in the motion, then the electricity whatever produced that you call as a current electricity antam, current electricity antam. Whereas whenever the charges are at rest, or whenever whenever the electricity produced whenever by rubbing two objects to each other, then the electricity whatever produced is called as static electricity antam. Or the charges were at rest, then the electricity produced is called static electricity antam, right? So this is about static electricity. And here manaku I mean whenever the two bodies manam oka rendu vastunna oka danto oka rub chesinappudu em avutundante charges అనేవి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒకటి కైండ్ ఆఫ్ చార్జెస్ వస్తాయి, ఇంకొకటి నెక్స్ట్ అనదర్ కైండ్ ఆఫ్ చార్జెస్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఏంటంటే ప్లాస్టిక్ స్ట్రాని మనకు ప్లాస్టిక్ గడ్డి. సో వెన్ ప్లాస్టిక్ స్ట్రా ఇస్ రబ్డ్ విత్ పాలిథిన్, అంటే పాలిథిన్ ని మనకు ప్లాస్టిక్ స్ట్రా తో రబ్ అయినప్పుడు ద కైండ్ ఆఫ్ చార్జ్ దట్ ప్లాస్టిక్ స్ట్రా వుడ్ క్యారీ అని. సో ప్లాస్టిక్ స్ట్రా వుడ్ క్యారీ అంటే మనకు ఏం చార్జ్ వస్తుందంటే నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఎందుకు అంటే మనకు పాలిథిన్ కవర్ కి ఏమొస్తుందంటే రబ్ చేసినప్పుడు పాలిథిన్ కవర్ అనేది పాజిటివ్ చార్జ్ వస్తుంది. పాలిథిన్ కవర్ కి ఏమొస్తుంది, పాజిటివ్ చార్జ్ వస్తుంది. దెన్ ప్లాస్టిక్ స్ట్రాక్ ఏమొస్తుందంటే negative charges. So this is depending. There is one series I will tell you in the next class. So there is a series regarding these charges. మనకు ఎలక్ట్రోస్టాటిక్ సిరీస్ అని ఉంటుంది. ఆ సిరీస్ లో మనకి ఏంటంటే కంటిన్యూస్ కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతాం. ఆ కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్ లో ఇఫ్ యూ ఫస్ట్ టూ ఆబ్జెక్ట్స్, ఫస్ట్ వన్ విల్ ద పాజిటివ్ చార్జ్, ద నెక్స్ట్ వన్ విల్ బి ద నెగిటివ్ చార్జ్. అండ్ నెక్స్ట్ పేరు తీసుకుంటే ఫస్ట్ వన్ బి ద పాజిటివ్, నెక్స్ట్ వన్ బి ద నెగిటివ్. అలాంటి ఎలక్ట్రోస్టాటిక్ సిరీస్ ఉంది. నేను నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో దిస్ అబౌట్ అనదర్ క్వశ్చన్. Right. Next one, the conducting. When current is passed through in a conducting solution, bubbles of gases are formed on the electrodes. This shows another. What do you call this? Shows that is called as a chemical effect of. See here. See. Right. So this is answer is a chemical effect of electric current. This is a direct question. మనకు ఎలక్ట్రోలసిస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలసిస్ కాన్సెప్ట్ చూసినప్పుడు మనకి ఇది క్లియర్ గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక్కసారి మనకు కెమిస్ట్రీలో మీకు ఉంటుంది ఎలక్ట్రోలసిస్, విద్యుత్ విశ్లేషణం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది కొంచెం పెద్ద కాన్సెప్ట్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాట్ కరెక్ట్, అంటే అంతా ప్రాపర్ గా ఇప్పుడు చేయడం కాదు. సో జస్ట్ గో త్రూ వన్స్ ఎలక్ట్రోలసిస్ ప్రాసెస్ ఆర్ విద్యుత్ విశ్లేషణం అనేది. సో అందులో మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్ ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ పై బబుల్స్ అనే ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ ఫామ్ అయిన దాన్ని ఏమంటామంటే దీన్ని కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ద అనదర్ క్వశ్చన్. కెన్ యూ సీ హియర్ వన్ మోర్ క్వశ్చన్. So ఒక వ్యక్తి, and when a person stands in front of a mirror, an erect image where the right appears left and left appears as a right is obtained. This mirror is an example. మనకి ఇది కామన్ అప్లికేషన్ అన్నమాట. ఇది ఒక సింపుల్ అప్లికేషన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేవి ఇంత ముందుకు. ఇప్పుడు జనరల్ గా మనకి ఇక్కడ ఏమంటున్నాడు, కుడి ఎడమలాగా, రైట్? రైట్. సో కుడి ఎడమలాగా కనిపిస్తుంది, ఎడమ కుడిలాగా కనిపిస్తుంది. రైట్ విల్ అపియర్స్ యాజ్ ఎ లెఫ్ట్, లెఫ్ట్ విల్ అపియర్స్ యాజ్ ఎ రైట్. సో ఇది కామన్ గా మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ ఏ మిర్రర్స్ అన్నాడు చూడండి. కాన్కేవ్ మిర్రర్ అన్నాడు, కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు, ప్లెయిన్ మిర్రర్ అన్నాడు, స్పెరికల్ మిర్రర్ అన్నాడు. సో దిస్ విల్ హ్యాపెన్స్ వెన్ వి స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ప్లెయిన్ మిర్రర్. మనకు తెలిసే ఉంటుంది. డైలీ మన ఫేస్ ని మనం డైలీ చూసుకునేది మిర్రరే ప్లెయిన్ మిర్రర్ అంటాం. మనకు సమతల దర్పణం అంటాం. సమతల దర్పణంలో చూసినప్పుడు ఎలాంటి ఇమేజెస్ ఏర్పడతాయి అంటే లాటరల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏర్పడతాయి. అంటే పార్శ్వ విలోమ ప్రతిబింబాలు ఏర్పడతాయి. పార్శ్వ విలోమ ప్రతిబింబాలు,
పార్శ్వ విలోమ, పూర్తిగా విలోమం ఉండదు. పార్శ్వ విలోమం అంటే ఏంటంటే రైట్ లెఫ్ట్ కనిపిస్తుంది, లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. అంటే సమతల దర్పణాలు ఏర్పరిచే ప్రతిబింబాల యొక్క లక్షణం అదనమాట. పూర్తిగా విలోమం అంటే కంప్లీట్ గా హెడ్ కిందకి వచ్చి లెగ్స్ పై కనిపిస్తుంది అంటే కంప్లీట్లీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అంటాం. మనకు జనరల్ గా మనకు కాన్కేవ్ మిర్రర్ లో ఇన్వర్టెడ్ ఇమేజెస్ కనిపిస్తాయి. కాన్కేవ్ మిర్రర్ లో కంప్లీట్లీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కనిపిస్తాయి. కంప్లీట్లీ ఇన్వర్టెడ్ ఇమేజెస్. కాన్వెక్స్ మిర్రర్ లో కూడా మనకు కాన్వెక్స్ మిర్రర్ లో ఎరెక్టెడ్ ఇమేజెస్ కనిపిస్తాయి. ఎరెక్టెడ్ అంటే ఏంటి? స్ట్రైట్ అంటే ఎలా ఉందో అలా కనిపిస్తుంది. కానీ మనకు ప్లేన్ మిర్రర్ లో ఏంటంటే రైట్ లెఫ్ట్ అనిపిస్తుంది, లెఫ్ట్ రైట్ అనిపిస్తుంది. అంతేకాని హెడ్ కానీ లెగ్స్ కానీ మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. సో అందుకోసం దీన్ని పార్శ్వ విలోమ ప్రతిబింబాలు అంటారు. రైట్. సో అది దీనికి సంబంధించిన విషయం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్లేన్ మిర్రర్ ఈజ్ అ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ద సేఫ్టీ డివైస్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లియన్స్. విద్యుత్ ఉపకరణాలలో రైట్. సో విద్యుత్ ఉపకరణాల్లో భద్రతా పరికరం ఏది అంటున్నాడు. అంటే ద సేఫ్టీ డివైస్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. వాట్ ఈస్ ద సేఫ్టీ డివైస్? చూడండి ఇక్కడ కనెక్టింగ్ వైర్ దేనికోసం ఉపయోగిస్తారు? ఒక కనెక్టింగ్ వైర్స్ అంటే ఏంటి? కనెక్టింగ్ వైర్స్ అంటే బ్యాటరీని పవర్ కన్జ్యూమర్ ని అంటే ఒక బల్బ్ ని అండ్ సోర్స్ ని కన్జ్యూమర్ ని కనెక్ట్ చేయడానికి ఉపయోగించేదే కనెక్టింగ్ వైర్స్. రెసిస్టర్స్ అనేవి దట్ ద డివైసెస్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఎ సర్క్యూట్. అంటే మనకు మనకు ఒక సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహం నియంత్రించేవి, విద్యుత్ ప్రవాహం వ్యతిరేకించే లక్షణాన్ని మనం ఒక పదార్థంలో ఒక సబ్స్టెన్స్ లో విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని దాని యొక్క రెసిస్టెన్స్ అంటాం. ఇట్స్ డివైస్ కాబట్టి రెసిస్టర్ అంటాం. సో ఇది కూడా మనకు కనెక్టింగ్ వైర్స్ కాదు అండ్ రెసిస్టర్స్ కాదు. అండ్ ఫ్యూజ్ వైర్ అనేది మనకు తెలిసింది. సింబల్ ఆఫ్ ద ఫ్యూజ్, కెన్ యు సీ దిస్ ఈస్ అ సింబల్ ఆఫ్ ద ఫ్యూజ్ వైర్. మనం ఫ్యూజ్ వైర్ ని ఎక్కడ యూజ్ చేస్తాం? మనం ప్రతి ఇంట్లో మనకు ఫ్యూజ్ వైర్ యూజ్ చేస్తాం. మనం ఇంట్లో ఏమైనా పక్కింట్లో ఉండి కరెంట్ మన ఇంట్లో పోయిందంటే ఫ్యూజ్ పోయింది అంటాం, ఫ్యూజ్ కాలిపోయింది అంటాం. సో ఆ ఫ్యూజ్ వైర్ అనేది ఏంటంటే ఇది. ఈ ఫ్యూజ్ వైర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కంట్రోల్స్ ద ఓవర్లోడ్ వచ్చినప్పుడు ఫ్యూజ్ వైర్ ఏం చేస్తుందంటే సర్క్యూట్ అంటే మనకు ఆ సర్క్యూట్ ని డ్యామేజ్ కాకుండా లోడ్ అయినప్పుడు. ఓవర్లోడ్ ఎప్పుడు అవుతుంది అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఓవర్లోడ్? వై వీ నీడ్ టు యూజ్ ద ఫ్యూజ్ వైర్ మీన్స్. సో జనరల్లీ మనకు ఇండియాలో హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ విల్ బి సప్లైడ్ అంటే 220 volts to 240 volts వోల్టేజ్ విల్ సప్లై. 220 volts నుంచి 240 volts సప్లై అవుతుంది. అండ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంత సప్లై చేస్తారంటే 50 amperes. అంటే మాక్సిమం 30 to 50 amperes మనకు 30 to 50 amperes 30 to 50 amperes అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది సప్లై చేస్తారు. సో వోల్టేజ్ దిస్ మచ్ దే విల్ సప్లై అండ్ కరెంట్ ఎంత సప్లై చేస్తారంటే 50 amperes సప్లై చేస్తారు. రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 220 volts ఉంది. మనకు జనరల్ గా ఒక హౌస్ కి ఎంటర్ కాగానే ఏమవుతుందంటే జనరల్ గా రిఫ్రిజిరేటర్ అనుకుందాం. నెక్స్ట్ మనకు ఒక వాషింగ్ మిషన్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ మనకు ఒక ఫ్యాన్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ మనకు ఒక గ్రైండర్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ మనకు ఒక ఏసీ ఉంది అనుకుందాం. నెక్స్ట్ బల్బ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఎవ్రీ ఎలక్ట్రికల్ డివైస్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ఇట్స్ పవర్ ఇట్ విల్ కన్జ్యూమ్ సమ్ అమౌంట్ ఆఫ్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి మనకు రిఫ్రిజిరేటర్ అనుకుందాం. రిఫ్రిజిరేటర్ కి ఒక 5 amperes పవర్ కన్జ్యూమ్ చేసింది అనుకుందాం. వాషింగ్ మిషన్ కి ఒక 5 amperes కన్జ్యూమ్ చేసింది అనుకుందాం. ఓకే. నెక్స్ట్ మనకు ఇది ఒక 5 amperes. సో ఇది ఒక 10 amperes అనుకుందాం. ఇది ఒక 10 amperes అనుకుందాం. సో ఇది ఒక 5 amperes అనుకుందాం. గ్రైండర్ కాబట్టి ఇది ఒక 10 amperes అనుకుందాం. ఏసీ కాబట్టి ఇది ఒక 15 amperes అనుకుందాం. 15 amperes. సో బల్బ్ కాబట్టి ఇది ఒక 2 amperes అనుకుందాం. సో టోటల్ గా ఎంత అవుతుంది? 10 + 10 20, 20 + 5 25, 35, 40, 50, 52 amperes. 52 amperes. Actually this value will be the only 20 amperes only. మీకు అర్థం కావడం కోసం అలా చెప్తున్నా. హియర్ జనరల్ గా మనకు హౌస్ హోల్డ్ సప్లై అప్లయన్సెస్ కి అంటే హౌస్ హోల్డ్ డొమెస్టిక్ పర్పస్ లో మనకు ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ సప్లై చేస్తారంటే 20 amperes అమౌంట్ మాత్రమే కంప్లై చేస్తారు. See here 20 amperes. So 240 volts and 20 amperes. So 20 amperes లో రిఫ్రిజిరేటర్ ఒక 5 amperes అనుకుందాం. వాషింగ్ మిషన్ ఒక 5 amperes అనుకుందాం. అండ్
రిమైనింగ్ ఒక 2 ఆంపియర్స్ అనుకుందాం. నెక్స్ట్ గ్రైండర్ ఒక 2 ఆంపియర్స్ అనుకుందాం. ఏసీ ఒక 5 ఆంపియర్స్ అనుకుందాం. బల్బ్ ఒక 1 ఆంపియర్ అనుకుందాం. సో టోటల్ గా ఎంత అవుతుంది చూడండి, ఒక 10, 12, 14, 19, 20, ఇక్కడ ఒక ఇది ఒక గ్రైండర్ కాబట్టి 5 ఆంపియర్స్ అనుకుందాం. మొత్తం ఎంత అవుతుంది చూడండి, 10, 12, 15, 17, దిస్ ఈజ్ ఏసీ 5 ఆంపియర్స్, 17, 5, 22, 23. సో 23 ఆంపియర్స్ అవుతుంది. మనం డ్రా చేసే అమౌంట్ కరెంట్ ఎంత, 23 ఆంపియర్స్. బట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఎంటరింగ్, 20 ఆంపియర్స్. అంటే ఎంత అయితే మనకు 20 ఆంపియర్స్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంటర్ అవుతుంది, బట్ మనం 23ని డ్రా చేస్తున్నాం. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఏమంటామంటే ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ డివైసెస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఎప్పుడు మనం పవర్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తాం, డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, వి విల్ కనెక్ట్ టు దిస్ ఫ్యూజ్ వైర్. ఏం చేస్తాం, ఫ్యూజ్ వైర్ ని మనం కనెక్ట్ చేస్తాం. ఫ్యూజ్ వైర్ ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఓవర్లోడ్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎలా ప్రివెంట్ చేస్తుంది, ఇది మెల్ట్ అవుతుంది. హెవీ లోడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్యూజ్ వైర్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది కట్ అయిపోతుంది. కట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ అమౌంట్ ఆఫ్ పవర్ కన్సంప్షన్ అనేది, పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. ఎందుకు, అప్పుడు కట్ అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ పవర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏమవుతాయి, ఈ అమౌంట్ ఆఫ్ ఈ ఎలక్ట్రికల్ డివైసెస్ కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కూడా సేఫ్ అయిపోతాయి అన్నమాట, సేఫ్ అయిపోతాయి. సో ఆ విధంగా మనకు ఫ్యూజ్ వైర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సేవ్ చేస్తుంది. అందుకోసమే ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్డ్, ద సేఫ్టీ డివైస్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటే ఏంటంటే ఫ్యూజ్ వైర్. జనరల్ గా మనం ఫ్యూజ్ వైర్ ని, ఇది దాని యొక్క సింబల్, బట్ జనరల్ గా మనం మామూలుగా ఏదంటే కాపర్ వైర్ ఏదో ఒక తీసుకొని పెట్టుకుంటాం. బట్ స్టాండర్డ్ ఫ్యూజ్ వైర్ ఏంటంటే టైప్ మెటల్ అని ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ గా టైప్ మెటల్. సో టైప్ మెటల్ అనే ఒక స్పెషల్ మెటల్ తోటి మనకు జనరల్ గా ఫ్యూజ్ వైర్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, రైట్. సో టైప్ మెటల్ అనేది ఇట్ ఈస్ అన్ మిక్చర్ ఆఫ్ మెటల్. ఇది ఒక మిశ్రమ లోహం. ఓకే, ఇది ఒక మిశ్రమ లోహం. సో మనకు మిశ్రమ లోహం, ఈ టైప్ మెటల్ మిశ్రమ లోహాన్ని ఉపయోగించి ఫ్యూజ్ తయారు చేస్తారు. సో ఫ్యూజ్ వైర్ అనేది మనకు సేఫ్టీ కోసం యూజ్ చేస్తారు. సో ఈ విధంగా, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద సేఫ్టీ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, రైట్. ఓకే, సో నెక్స్ట్, which of the following quantities is not a vector? Which of the following quantities is not a vector? So actually, physical quantities are classified into physical quantities. So physical quantities are classified into 2 types. అంటే మనకు భౌతిక రాశులని 2 రకాలుగా మనం వర్గీకరిస్తాం. దేన్ని బేస్ చేసుకొని, దాని మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ని బేస్ చేసుకొని, అంటే దిశ మరియు పరిమాణంని బేస్ చేసుకొని ఫిజికల్ క్వాంటిటీస్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ఒకటి వెక్టర్స్ అంటాం. ఐ మీన్ వెక్టర్స్ అంటే ఏంటంటే సదిశ రాశులు అంటారు. నెక్స్ట్ రెండవది స్కేలార్స్ అంటారు. ఐ మీన్ అదిశ రాశులు అంటారు. స్కేలార్స్ అంటారు. సో వెక్టర్స్ అండ్ స్కేలార్స్, రైట్. So vectors and scalars. So what are the vectors? అంటే the physical quantities which has both magnitude and direction. అంటే దేనికైతే దిశ మరియు పరిమాణం కలిగి ఉంటాయి. ఏ భౌతిక రాశులు అయితే దిశ మరియు పరిమాణం, ఐ మీన్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటాయో వాటిని ఏమంటామంటే వెక్టర్స్ అంటాం. ఐ మీన్ సదిశ రాశులు అంటారు. మాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, ఐ మీన్ దిశ ఉండాలి, పరిమాణం కలిగి ఉండాలి. కేవలం దిశ మాత్రమే కలిగి ఉండి కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశను లేనట్లయితే వాటిని ఏమంటామంటే అదిశ రాశులు. ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యాస్ ఓన్లీ మాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్, దే ఆర్ కాల్డ్ యాజ్ అ స్కేలార్స్. సో మనకు జనరల్ గా స్కేలార్స్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే స్పీడ్ తీసుకుంటాం. స్పీడ్, వాల్యూమ్, డెన్సిటీ, ఏరియా, ఓకే, లెంత్, డిస్టెన్స్, ఇవన్నీ కూడా మనము స్కేలార్స్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. వెక్టర్స్ కి ఏం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము, వెయిట్, వెలాసిటీ, యాక్సిలరేషన్. సో వీటన్నిటి మనం దేనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే డిస్ప్లేస్మెంట్, వీటన్నిటిని కూడా
మనం దేనికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటామంటే వెక్టార్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. సో విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఇక్కడ ఏమన్నాడు, విచ్ వన్ ఈజ్ నాట్ వెక్టార్ అన్నాడు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ అవుతుంది, వెలాసిటీ కూడా వెక్టార్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ కూడా వెక్టారే అవుతుంది, ఫోర్స్ కూడా వెక్టార్. సో విచ్ వన్ ఈజ్ నాట్ వెక్టర్, సో వాల్యూమ్ ఈజ్ నాట్ వెక్టర్. వాల్యూమ్ కి కేవలం ఏముంటుందంటే పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో వాల్యూమ్. ఓకే, సో హియర్ సో నాట్ displacement is a vector, for velocity is a vector, force is a vector, and volume is a not vector, it is a scalar. So our answer is value, right? So this is about another question. Right, next another one, which physical quantity is represented by the ratio of momentum and velocity of the body? Ratio of momentum and velocity of the body. ekkada em annadu, which physical quantity, ratio of the momentum and velocity ante మొమెంటం మరియు వేగం యొక్క నిష్పత్తి అన్నాడు. మొమెంటం అంటే మనకు చూడండి, సో మొమెంట్ అని జనరల్ గా ఇంగ్లీష్ లో మనం పి లెటర్ తో ఇండికేట్, పి ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి అంటాం. అంటే ఎం అంటే ఏంటి, మాస్ అంటే ద్రవ్యరాశి ఇంటూ వెలాసిటీ రైట్. సో దిస్ ఇస్ అ పి ఫర్ మొమెంటం అంటాం. ఇక్కడ ఏమన్నాడు, రేషియో ఆఫ్ మొమెంటం అండ్ వెలాసిటీ అన్నాడు. సో దిస్ ఇస్ కాల్డ్ పి బై రేషియో ఆఫ్ మొమెంటం అండ్ వెలాసిటీ. P by V is equals to M. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్, ఏదవుతుంది, P by M and is equals to అంటే ఇక్కడ ఏమన్నాడు, మాస్. సో మాస్ ఈజ్ అ రైట్ ఆన్సర్, రైట్. సో ఫార్ములా తెలిస్తే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. రైట్, దిస్ ఈస్ అనదర్ క్వశ్చన్.